Shabash! It is Sarayna Poti. Powered by Vaseline Deep Restore Lotion. మరియు స్పెషల్ పార్ట్నర్స్ జండు బామ్. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఏం జరగబోతుంది? మాటగా మాట చెప్పుకోవాలి. ఏమన్నావు ఫస్ట్? అంటే రవి. కాల్ మీ చెర్రీ. చెర్రీ? యా. ఏ యాంగిల్ లో నుంచున్నావురా చెర్రీ లాగా? ఫోన్లే పాపం పొగుడుదాం అని అనుకునే లోపల నీది నువ్వే ఈ సెల్ఫ్ డబ్బాలు ఎందుకురా? చూడు చెర్రీ స్టైల్ వచ్చిందా లేదా? కొంచెం డీసెంట్ గా ఉండాలిరా పోలీస్ ఆఫీసర్ అంటే. ధృవాలో రామ్ చరణ్ తేజ్ ఎలా ఉంటాడో అలా ఉండు. అంటే అంత లేదు గానీ ఏదో ఆయన ఫ్యాన్స్ కాబట్టి. నువ్వు రామ్ చరణ్ కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం రకుల్ ప్రీత్ సింగ్. నువ్వు ఏమన్నా అనుకోరా, ఈ రోజు ఎపిసోడ్ బిగినింగ్ లోనే రవి నేను టుప్పోకు పాడేశాను అంటే నా టీమే ఈ రోజు గెలుపు. హలో, నువ్వు వరుదినిలో రవి కృష్ణన్ పడేస్తావేమో గానీ యాంకర్ రవిని మాత్రం పడేలేవా? ఎదోస్తోది ఆపేసి. అవును, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో వెనకాల అంత పెద్దగా ఉంది ఫెంటాస్టిక్ 4 అని. సో ఫెంటాస్టిక్ 4 ఏంటి? సూపర్ 6 లీగ్ అయిపోయింది, దాని తర్వాత 4 వచ్చారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో ఇప్పటి వరకు జరిగిన సూపర్ 6 లీగ్ లో అంటే 6 టీంల పోటీ చూసేసిన తర్వాత 4 టీమ్స్ ఫెంటాస్టిక్ 4 లోకి ఎంటర్ అయిపోయాయి. ఫెంటాస్టిక్ 4 లో ఉన్న టాప్ 4 టీమ్స్ ఎవరంటే, ముందుగా మై ఫేవరెట్ టాప్ పొజిషన్ లో ఉన్నారు వరుదిని పరిణయం. నెక్స్ట్ ముద్ద మందారం. థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 4th పొజిషన్ లో ఉన్నారు మూగ మనసులు అండ్ టీమ్. ఓకే సరే, ఈ 4 టీమ్స్ అయితే ఫెంటాస్టిక్ 4 లోకి ఎంటర్ అయిపోయాయి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో. అంటే ఈ 4 నుంచి మనం ఇద్దరిని ఫైనల్ కి తీసుకెళ్లాలి. ఆ ఇద్దరులో ఒక్కరు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ప్లస్ పెద్ద ట్రోఫీ, అది గెలుచుకుంటారు. బట్ నీకు గుర్తుందా సూపర్ 6 లీగ్ లో మనం అన్నాము టాప్ 2 టీమ్స్ కి ఒక సూపర్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఫెంటాస్టిక్ 4 లో టాప్ 2 టీమ్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎపిసోడ్ లాస్ట్ కి చెప్తా. ఓకే, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ మా అందరు. మరి ఈ రోజు ఫెంటాస్టిక్ 4 లో ఏ టీమ్స్ ఆడబోతున్నాయి? 2 ఫెంటాస్టిక్ 4 లో ఫస్ట్ ఎపిసోడ్ లో 2 టాప్ టీమ్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ వరుదిని పరిణయం అండ్ ముద్ద మందారం. సో ముందుగా లెట్ మీ వెల్కమ్ మై ఫేవరెట్ టీమ్, టాప్ పొజిషన్ లో ఉన్న టీమ్, ఈ రోజు కూడా అడ్వాంటేజ్ గెలుచుకునే టీమ్, మై ఫేవరెట్ వరుదిని పరిణయం. అసలు ఏం జరిగిందో తెలుసా? ఆదర్శ్ నీకు తెలుసా? రవి నీకు తెలుసా? లాస్ట్ ఎపిసోడ్ లో అదంతా జరిగిన తర్వాత నాకు ఈ మధ్య పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. అంత జరిగిన తర్వాత పెళ్లి సంబంధాలు రావద్దే అంటే ఆదర్శ్ ఒక్కసారి కెమెరాలో చెప్పేసేవా నాకు నీకు ఏమీ లేదు అని, అంటే మధ్య చెప్పేసుకో. ఎవరెన్ని మాట్లాడినా సరే నేను చెప్పలేను. అయ్యో, కానీ ఆదర్శ్ లాస్ట్ ఎపిసోడ్ లో నీ ప్రపోజల్ ఒప్పుకొని పాపం రవిది నో అంటే నాకు గుండె ఎక్కడో కొట్టుకుంది. ఈ ఎపిసోడ్ కి రవితో ఎపిసోడ్ కి ఒకళ్ళు మార్చేస్తారా?
పని చేద్దాం, ఒక మంచి అండర్స్టాండింగ్ వద్దాం. మీ అందరినీ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరిని సరి సమానంగా చూసుకుంటా. ఇది సూపర్. ఓకే సరే మా వాడు ఒప్పుకున్నాడు కాబట్టి సూపర్. నేను దరిద్రం నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇక్కడ నీచానికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందా? నువ్వు అసలైన నీచ పనులు నువ్వు చేస్తావు కాబట్టి నేనేం చేసా? నేను ఖచ్చితంగా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేది ఒక్క అమ్మాయినే, అది ఉమత్త. సరే గానీ నీ సినిమా స్టార్ట్ అయింది, అక్కడ పెద్దోడు చిన్నోడు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ కి మహేష్ బాబు వెంకటేష్ మిగిలేది, చూద్దాం ఎపిసోడ్ ఏమైతే తెలియదు కానీ నా వరుదిని పరిణయం టీం మాత్రం ఈ రోజు ఫెంటాస్టిక్ 4 లో సూపర్ గా పర్ఫార్మ్ చేసి అడ్వాంటేజ్ గెలుచుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎందుకో నాకు నీకు సపోర్ట్ ఇవ్వాలనిపిస్తుందిరా. ఎందుకు? యాపిల్ కూడా పైనాపిల్ కూడా ఎందుకంటే అందులో పెద్ద బాబు ఉన్నారు కదా. ఇప్పుడేమి ఇద్దరికి ఇద్దరన్నా ముగ్గురిని చేసావు. ఇప్పుడు పెద్ద బాబు వయసులో పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్ ఇవ్వచ్చు అని ఆ విధంగా. అన్నయ్య ఇక్కడ చందన లేదు అన్నికి, కానీ అక్కడ తనుజ ఉంది. పెద్ద బాబు జోలికి పోతే తనుజ ఏముంది, ఒక్క ముద్దిస్తే పడుంటది అంతే. వచ్చేస్తున్నారు, నీకు సరైన ఆన్సర్ చెప్పడానికి వచ్చేస్తున్నారు. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ ముద్దమందారం టీమ్. మా టీం వచ్చింది, ముద్దమందారం టీం వచ్చింది గెలవడానికి. కనిపిస్తుందిరా, ఎందుకు అరుస్తావు? మా వాళ్ళు చూడు ఎంత సైలెంట్ గా ఉన్నారు. ఆ అరుపుల్లో మెరుపులు ఉన్నాయి. ఇక్కడ చూడు, మేము గెలవడానికి వచ్చామని అందరూ స్పోర్ట్స్ షూస్ వేసుకొని వచ్చామే. సూపర్. హరిత గారు అటువైపు వరదుని పరిణయమంట సీరియల్ ఆపేశారు. మీరు సరి సమానంగా న్యాయంగా మాట్లాడతారు. వరుదిని పరిణయం టాప్ పొజిషన్ లో ఉందంటే దాంట్లో ఏదో కొంచెం సత్తా ఉందా లేదా? డెఫినెట్ గా ఫైనల్ సీరేంజ్ వరకు వచ్చామంటే ఉంటుంది కదా. వాళ్ళు గెలుస్తారని. సూపర్. ఒప్పుకోలేదు. సత్తా ఉంది కాబట్టి మాకు పోటీగా వచ్చారని చెప్పారు. పర్లేదు హరిత గారు, మీరు గెలిచినా నాకు అంత బాధగా ఉండదు, ఎందుకంటే పెద్ద బాబు ఉన్నాడు కదా. తనుజ నీకేం అవ్వట్లేదా? కొత్తగా ఏం లేదు కదా. కానీ పెద్ద బాబు విషయం పక్కన పెట్టేస్తే నాకు తనుజకేమో ఉంది అని అనుకుంటున్నారు బయట. వద్దు, నువ్వు ఆ మాట అంటే నేను ఫీల్ అవుతా. ఏ ఐ మీన్ షో కాదు కానీ నిజంగా చెప్తున్నా. వెన్నెవర్ ఐ సీ తనుజ, నా ఐస్ లో స్పార్క్స్ తనకు కనబడతాయి, తను స్మైల్ లో స్పార్క్ నాకు కనబడుతుంది. నాట్ టు హర్ట్ యూ అంటే సి లవ్ అనేది ఎప్పుడన్నా ఎట్లన్నా పుట్టచ్చు కదా. ఐ మీన్ లుక్ అట్ మ్యాన్, షీస్ గాట్ సచ్ ఏంజల్ లుక్స్. అమ్మ హరితమ్మ, విత్ యువర్ పర్మిషన్. I know you love me. You know I love you. With my heart and soul I love you. ముద్దమందారం అయిపోయేంత వరకు వదిలేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ తనుజ, మనం గెలుద్దాం. ఆల్ ది బెస్ట్ హరితమ్మ. సూపర్. మరి టాప్ 2 టీమ్స్ ఫెంటాస్టిక్ 4 లో ఫస్ట్ ఫైట్ కి రెడీగా ఉన్నాయి. ఈ రోజు ఫైట్ మామూలుగా ఉండదు. అయితే లెవెల్ నెంబర్ 1, లెవెల్ నెంబర్ 2, లెవెల్ నెంబర్ 3 మీ అందరికీ తెలిసినట్టే. లెవెల్ నెంబర్ 1 ఇస్ ఫర్ 100 పాయింట్స్. మరి లెవెల్ నెంబర్ 1 ఏంటి? లెవెల్ నెంబర్ 1 లో టీం నుంచి ఇక్కడ ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి కెప్టెన్ అనౌన్స్ చేస్తారు ఎవరు వస్తారో. ఇద్దరు వస్తారు, ముందుకు వస్తారు, అండ్ ఇద్దరు అట్ ద సేమ్ టైం హెడ్ సెట్ పెట్టుకుంటారు. అండ్ హెడ్ సెట్ లో ఒక పాట వినబడుతుంటది లౌడ్ వాల్యూమ్ లో. కానీ మేము అట్ ద సేమ్ టైం నేను గాని శ్రీముఖి గాని ఒక పాట పాడతాం. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో చెయ్యెత్తండి, వాళ్ళు పాట పాడొచ్చు. ఓకేనా? గేమ్ క్లియర్. సో 100 పాయింట్స్.
మోస్ట్లీ 5 సాంగ్స్ పాడతాం. సో ఈచ్ సాంగ్ ఇస్ 20 పాయింట్స్. సో ముద్దమందరం టీం నుంచి ఎవరు వస్తున్నారు? హరితమ్మ. చిన్న బాబు మహి. సూపర్ చాయిస్. ఇక్కడ నుంచి ప్రియాంక. ఆహా, నువ్వు మనిషివా పశువా? అసలు గేమ్ లాంటికి వస్తా. ఈసారి మాత్రం నువ్వే దగ్గరుండి వరదని పరంగా గెలిపియాలి. అలా అనకరా, పాపం ఫీల్ అవుతాడు. అది చూడు, ఏమి తెలియని తింగర్ బుచ్చిలాగా ఎర్రముఖ వేసుకొని ఎలా చూస్తుంది చూడు అసలు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అమ్మా వీళ్ళకి వినిపించట్లేదు అన్నమాట, అర్థమైపోయింది. వెరీ గుడ్. సో పాటలు బాగా ప్లే అవుతున్నాయా? ఓకే, లెవెల్ నెంబర్ 1 లోని ఫస్ట్ సాంగ్. నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని, నీ పెదవులు చెబుతున్నాయి నన్ను. నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని, నీ పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. సో కృష్ణ గారు, మీరు పాట పాడింది శ్రీముఖి, కృష్ణ గెస్ట్ చేశాడు. శ్రీముఖి పాడిన పాట అండ్ గెస్ట్ చేసిన పాట కరెక్టా కాదా చూద్దాం. పాట ప్లీజ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి. సూపర్. ఫస్ట్ లెవెల్ లో ఫస్ట్ పాట శ్రీముఖి పాడింది అండ్ మొత్తం అందరం అకౌంట్ ఓపెన్ చేసింది. నేను పాడటం వల్ల మీరు గెలిచారు. మేము కరెక్ట్ ఆన్సర్ చెప్పడం వల్ల గెలిచాం. సో ఇక్కడ 20 వరదని పన్నేమో ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ లెవెల్ ఫస్ట్ సాంగ్ కాబట్టి నో ప్రాబ్లం. చూడు, సరిగ్గా చూడు. ఓకేనా? ఓకే, ఇప్పుడు లెవెల్ నెంబర్ 1 లోని సెకండ్ సాంగ్ ఫర్ నెక్స్ట్ 20 పాయింట్స్. రెడీ? మ్యూజిక్ రెడీ. వన్స్ అపాన్ ఏ టైం నాకు అదరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరా, వాళ్ళిద్దరి మధ్య గొడవై బ్రేకప్ అయిపోయిందిరా, మూడే చెదిరి పప్పుకి వెళ్తే అమ్మాయి కావాలన్నాడు రో, స్టాగ్ కి ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టాడు రో, ఏం చేయను అబోలో క్యా కరు హాయ్, ఐ వాంట్ పార్టీ ఓ అబల బల యు వాంట్ పార్టీ ఓ అబల బల యు వాంట్ బ్యూటీ ఓ, for that we need a beauty ఓ లచ్చమ్మ బేబీ లచ్చమ్మ. సినిమా చూపిస్తున్నా నేనా? సినిమా నువ్వు అక్కడే ఆగు. నువ్వు కూడా ఊదావు కాబట్టి నువ్వు ట్రై చేయి. నువ్వు ఊదావు కాబట్టి నీకు కూడా ఇస్తే. ఎందుకు ఊదావు మరి? ఊదావుగా చెప్పు. టైం నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరా. కృష్ణ గారు, మీకు హై బీపీ ఉంది, కంట్రోల్ చేసుకోండి. ఈ పాప ఒకటేందో చెప్పింది, ఈయన లిస్ట్ లో 2 లైన్లు పాడాడు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సాంగ్ ప్లీజ్. అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో, మాయ దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో, మూడే దొక్కి పప్పుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రో, స్టాగుకి ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో, ఎంతయ్యనో అపోలో క్యా కరు బా, I wanna party yo, abale bale you wanna party yo, abale bale all on the party yo, father we wanna beauty yo. సూపర్. ఏమో లెవెల్ నెంబర్ 2 లోని సెకండ్ సాంగ్ కూడా మీరే గెస్ చేసి, ఎందుకంటే పక్కన ఉన్నందుకు. హలో, ఆడ టాలెంట్ ఉంది, సత్తా ఉంది, ముద్దమందరం అక్కడ. నువ్వు ఈసారి ఇక్కడ రా. ఓకే రెడీ? పక్కనున్నా బాగా ఆలోచించు. సరే కానీ లెవెల్ నెంబర్ 1 లో థర్డ్ సాంగ్. రెడీ? రెడీ. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, అంటే అమలాపురం, అంటే ఆహాపురం. 2 లైన్స్ పాడాను, ఆయన పాట పాడేశాడు ఉదేసి. పాప అలాగే మ్యూట్ మోడ్ లో ఉంది. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్. సాంగ్ ప్లీజ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం, అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, అంటే ఎత్తు పల్లం,
సూపర్. మా ముద్దమందారం టీం ఫుల్ ఫామ్ లో ఉంది. ఫస్ట్ 3 పాటలు నేను చెప్పేసాం. 60 మా స్కోరు, మీ స్కోర్ ఇంకా. ఈ పాట కూడా నువ్వు చెప్పకుండా కృష్ణాని చెప్పేయాలి, వాళ్ళకి మార్కులు వచ్చి. ఓకే ఓకే రెడీ, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు నేను పాడతా. నేను మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం. రిలాక్స్ రిలాక్స్. అది కరెక్ట్ ఆన్సరా కాదా ఒకసారి సాంగ్ విందాం. సాంగ్ ప్లీజ్. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. వెరీ గుడ్. సరే చూద్దాం. అయితే లెవెల్ నెంబర్ 1 లో లాస్ట్ సాంగ్ 20 పాయింట్స్ 60 పాయింట్స్. ఇప్పుడు మీకు 80 మీకు 40. ఎవరికి అవుతుందో చూద్దాం. రెడీ? ఓకే. చూపులతో గుచ్చి గుచ్చి సరే ఈసారి కూడా ముద్దమందారం టీం చెప్పారు, కానీ ఇది కరెక్టా రాంగా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. మనము పాటలు సంతలో వాడుకున్నట్టు వాడుకుంటున్నాము. సంత అంటే మన పాటలు అంటే గుర్తొచ్చింది. కూరగాయలు రోడ్డు మీద ఎట్లా అమ్ముతారు? నువ్వు అట్లే గురించి ఎందుకురా? అదే నువ్వు ఎట్లా వాడుతున్నావు అంటే అమలాపురం. ఒక్కసారి పాడు. అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. రోడ్డు మీద కూరగాయలు అమ్మేటోళ్ళు వాడుతున్నట్టు వాడుతున్నావు అన్నావు కాబట్టి, ఈ మాట అన్నావు కాబట్టి నీ తనుజని కూరగాయలు అమ్ముకునేలాగా చేస్తాను. ఇటువైపు నుంచి తనుజ వస్తుంది, ఇటువైపు నుంచి ఉమత్త. ఓకే ఓకేనా? రండి. వచ్చేయండి ఉమా గారు. ఆల్రైట్. సో ఇప్పుడు మన ఇద్దరం ఇంట్లో ఉన్నాం. నీ బొమ్మరిది కృష్ణ, నా మరదలు ప్రియాంక ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు కూరగాయలు అమ్ముతారు. ఫస్ట్ ఉమా గారు, మీరు ఈ బుట్టలో కూరగాయలు ఉన్నాయి, మీరు మాకు అమ్మండి చూద్దాం. పాలకూర, గోంగూర, తోటకూర, చుక్కకూర. ఏమండి ఈ రోజు మనం చికెనే వండుకోవాలి. చికెన్, పచ్చిమిరపకాయలు, చికెన్ లో కొంచెం రొయ్యలు, పీతలు, చికెనే కావాలి. బెండకాయలు అమ్మ, బెండకాయలు పావు కిలో 10 రూపాయలు. 10 రూపాయలు మస్తు తక్కువ ఉన్నాయి. అమ్మా 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 ఒక నిమిషం. ఏందమ్మా? ఇదేంది? బెండకాయ. బెండకాయ నీలాగే ఉందిరా ముదిరిపోయి. అంతేనమ్మా. అదా ములంకాడ. నీకు చాలా అవసరం రా. ములంకాడ ఒకటి అమ్మరయ్యా. 10కి 6 ఇస్తాం, తీసుకో. ఇది చూడు మిర్చి నాలాగే సూపర్ హాట్. ఇది తింటే ఏమైతుందమ్మా? సమ్మంగా ఉంటది. 1 కిలో టొమాటోలు, 1 కిలో వంకాయలు, 1 కిలో బెండకాయలు 2 రూపాయలకి ఇస్తావా? ఇంత తింటావా నువ్వు? 2 రూపాయలకా? ఆడ సిర్లర్ లేక మేము మొత్తుకుంటే 2 రూపాయలు ఇస్తావమ్మా, నాకు అర్థం కాదు. ఏమండి మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు వంకాయలు, బెండకాయలు, టొమాటోలు 2 రూపాయలకు కావాలి. అమ్మా ఇవన్నీ నేను కొంటా. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు తీసుకుంటా. మీరు మాకు నచ్చలేదు, మేము పాష్ కూరగాయలు ఆమె దగ్గరికి వెళ్తాము. బాయ్. తీసుకోపో, ఆడేం దొరకో నీకు. అను ఈరుళ్ళి, బెల్లుల్లి, టమాటో, బద్నేకాయ్. అన్నా ఈరుళ్ళి కన్నడలో అన్న అంటే బేబీ అన్నట్టే మెంటల్లానా? అవునా? మీకేమైనా కావాలా? నాకు వెజిటేబుల్ అమ్మాయి కూడా కావాలి. మత్త వీళ్ళకి ఇట్ట కాదు, వీళ్ళ బొంగులో లవ్ లో మనం ఒక మాస్ పాట వేసుకుంటే ఉంటది. అసలు మామూలుగా ఉండదు. పాట వేసుకోండి సాంబా. అటు అమలాపురం,
1 పూర్తి అయిపోయిన తర్వాత 4 పాటలు నువ్వు సరిగ్గా గెస్ట్ చేసి ఆ కల్లో ఏంటో నాకు తెలియట్లేదు కానీ 80 పాయింట్స్ అలాగే ఎక్కువ దూరం లేరు. యు జస్ట్ ఓపెన్ 20 పాయింట్స్ తో ఫస్ట్ లెవెల్ అయిపోయింది. లెవెల్ 2 లెవెల్ 3 కూడా ఉన్నాయి. సో లెవెల్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ. లెవెల్ 2 కి వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు వీళ్ళు సీరియల్స్ లో యాక్టింగ్ చేస్తారు, సూపర్ గా యాక్ట్ చేస్తారు, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, సీరియల్ సూపర్ హిట్. కానీ చాలా మందికి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. నేను వరదని పరిణయం లేకపోతే ముద్దమందరం చూసినప్పుడు ఈ ఆర్టిస్ట్ ని కలిస్తే ఈ క్వశ్చన్ అడిగి తెలుసుకోవాలి నిజమేంటి రియల్ గా నిజం చెప్తామా. అండ్ ఆల్సో అమ్మాయిలకి ఎస్పెషల్లీ హీరోస్ మనసులో ఏముంటాయి అని కనుక్కోవడం చాలా ఇష్టం. కాబట్టి పవన్ సాయి ఇటువైపు నుంచి రవికృష్ణ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. దానికి మీరు జెన్యూన్ గా రియాలిటీగా నిజాలు మాత్రమే చెప్పాలి. ఓకే జనరల్ గా భయ్య అంటే అవుట్ ఆఫ్ 10 మీ హీరోయిన్ యాక్టింగ్ టాలెంట్ ఇవ్వాలంటే ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 10? వరుదినికి 10 out of 10. ఓకే అందం 3 out of 10. 3 యా కేవలం 3 మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ రవికృష్ణ చందనకి స్టేట్మెంట్ Close cut ఇంకా చేసుకోండి. కొంచెం అందంగా ఉండొచ్చు కదనే అని. డైలీ స్నానం చేయొచ్చు కదా అంటున్నా. సరే సరే శ్రీముఖి అవుట్ ఆఫ్ 10 అందం. ఏ డార్లింగ్ 10. ఈ తెలుగులో చాలా సీరియల్స్ ఉన్నాయి, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఆల్ ద హీరోయిన్స్ టీవీలో చూసినప్పుడు కానీ లేదా పర్సనలీ ఇలా షూటింగ్ లో ఎప్పుడన్నా కలిసినప్పుడు కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి క్రష్ అని అనిపించిన సిచ్యువేషన్? పసుపు కుంకుమ పల్లవి. ఇప్పుడు పల్లవి గారు మన షో చూస్తున్నారు, నీ మీద క్లోజ్ అప్ ఉంది, నువ్వు పల్లవికి ఏం చెప్పాలి? మనసిప్పి అంటే ఏం చెప్తావు? వద్దులే ఆయన ఊరుకోడు. అండ్ నౌ పెద్దబాబు నువ్వు చెప్పు. ఇండస్ట్రీలో ఎవ్రీవన్ ఫీల్స్ దట్ పవన్ సాయి ఇస్ హాట్. ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ప్రపోజల్. ఓన్లీ వన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. వి వాంట్ టు నో ఏంటది? ఎవరు? యాజ్ యూజువల్ అంటే కాలేజ్ అయిపోయి అందరు బయటికి వస్తే నేను లోపలికి వెళ్ళేవాడిని. ఎప్పుడు లేట్ కమర్. ఓకే లేట్ కమర్. వాళ్ళందరూ చదువుకొని బయటికి వెళ్తే నేను అప్పటి నుంచే కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఇవన్నిటికి ప్రిపరేషన్ కి వెళ్ళేవాడిని నేను. సో దేర్ ఐ మెట్ అ గర్ల్ అప్పుడు 9 years బ్యాక్. ఇప్పుడు షీ ఇస్ మై వైఫ్. సరే అవుట్ ఆఫ్ 10 యాక్టింగ్ టాలెంట్ కి మీరు ఇచ్చే స్కోర్ నేను ఒక్కొక్కరు హీరోయిన్ పేర్లు చెప్తుంటాను. చెప్పను యాక్టింగ్ పరంగా. వరుదిని ఐ థింక్ ఐ వుడ్ గివ్ 6. ఓకే రూపా. గీతాంజలి 7. తనుజ మై లక్కీ నంబర్ 9. ఓకే కానీ ఇప్పుడు మాకు ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ దొరికింది. తనుజ ఎదురుగా ఏ జీ తెలుగు హీరోయిన్ యాక్టింగ్ లో పనికిరాదు అని అంటున్న పవన్ సాయి. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్, జోక్స్ అపార్ట్. కమింగ్ బ్యాక్ టు ది కాంపిటీషన్, లెవెల్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోదాం. ఫెంటాస్టిక్ 4 ఆల్మోస్ట్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేకి దగ్గరలో పడిపోతుంది కాబట్టి లెవెల్ నెంబర్ 2 కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దాం. బయట పోయి రోడ్ మీద చేసుకోపో. సూపర్. బయట చేస్తే ఎలా ఉంటుంది? ఏ ఉట్టిగానే నేను బయట రోడ్ మీద చేసుకోవాలి. లేదు ఫిక్స్. బయట చేద్దాం. అవుట్డోర్ చలో. ఖేలో రే ఖేలో రే ఖేలో సిటీవి సంబరాల్లో. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. శభాష్ ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాసలిన్ డీప్ స్టోర్ లోషన్ అండ్ స్పెషల్ పార్ట్నర్ చందుబాల్. ఇప్పటివరకు మన జీ తెలుగులో కనీ విని ఎరుగని ఎప్పుడు ఎవరు ఆడని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో ది బెస్ట్ గా నిలిచిపోయే ఒక సూపర్ డూపర్ ఆట ఆడబోతున్నాం. అవుట్డోర్ లో ఇంత మంచి సెటప్ లో జీ తెలుగులో ఇప్పటివరకు ఆడని గేమ్ అంటే నాకు తెలిసి కబడ్డీ ఉండొచ్చు. yes కబడ్డీ డా. లెట్స్ వెల్కమ్ బోత్ ది టీమ్స్. ఖేలో రే ఖేలో రే ఖేలో సిటీవి సంబరాల్లో. ఖేలో రే ఖేలో రే ఖేలో సూపర్ సీరియల్ పోటీ వేటలో నువ్వే రా హీరో. ఆ విక్టరీ హక్కిచ్చేదాకా నిలవరను బరిలో. నీ అభిమాన తారలతో వెలిగే లెవెల్ 2 లో 2 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 అండ్ రౌండ్ 2. ఫస్ట్ అయితే 4 బాయ్స్ వస్తారు, 4 బాయ్స్ వస్తారు. మీ టైం లిమిట్ 10 minutes. రూల్స్ చెప్పే ముందుగా ఇక్కడ నుంచి వస్తున్న 4 అబ్బాయిలు ఎవరు, ఇటువైపు నుంచి వస్తున్న 4 అబ్బాయిలు ఎవరో మాకు తెలియదా? సరే ఇక్కడ ఉన్నారే 4 అబ్బాయిలు కాబట్టి ఇటువైపు నుంచి అందరు 4. మరి రవి, నేను, ఆదర్శ్, శ్రావణ్, సుధీర్. ఓకే 4 బాయ్స్ అయితే డిసైడ్ అయిపోయింది. సో ముందుగా 4 versus 4 కాబట్టి కబడ్డీలో మీరు 4 ముందుకు రండి. ఓకే నౌ కమింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ కబడ్డీ. మిడ్ లైన్ టచ్ చేసి కూతకెళ్తారు. జస్ట్ 30 seconds. 30 సెకండ్ లోపల రాకపోతే పాయింట్ అవతల టీమ్ కి వెళ్తారు.
ఓకేనా? కానీ కూతకెళ్ళిన వాడు ఖచ్చితంగా మార్క్ లైన్ టచ్ చేసి రావాల్సిందే ఖచ్చితంగా, ఎవరిని అవుట్ చేసినా చెయ్యకపోయినా. బోనస్ పాయింట్ అంటే ఓవరాల్ టీమ్ అవుట్ అవుతాయి, 2 points. సో 4 of you రెడీ? టాస్ టైం. ఎవరు కూతుకెళ్తారు, ఎవరు ఏం చేస్తారో తెలియాలంటే టాస్ చేయాలి. టాస్ ప్లీజ్. ముందుగా అడుగుదాం హెడ్సెట్. హెడ్స్. సూపర్ బాయ్స్ టాస్ విన్ అయిపోయాము. సో చెప్పండి, మీరు వెళ్తారా వాళ్ళని రమ్మంటారా? వాళ్ళు రమ్మనండి. Your time starts in 3, 2, 1. కబడ్డీ 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 కబడ్డీ. సూపర్ వరదని పరిణయం, ఫెంటాస్టిక్. 1 point. కబడ్డీ 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 కబడ్డీ. వరదని పరిణయం 2 points. కబడ్డీ 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 కబడ్డీ. ఓకే, నో పాయింట్స్. చలో వరదని టీం, చలో లెట్స్ గో. Five, 4, 3. కబడ్డీ 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 కబడ్డీ. ఓకే, ఇటువైపు నుంచి రవికృష్ణ గారు అవుట్. ఇప్పుడు ముగ్గురు పవన్ సాయి కేమ్ బ్యాక్. లెట్స్ గో వరదని పరిణయం. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంతమంది రెడీ. కూతకి ఎవరు వెళ్తున్నారు? గ్రేట్ గోయింగ్, గ్రేట్ గోయింగ్. కొంతమంది సూపర్. మరి ఇప్పటివరకు జరిగిన ఈ ఫస్ట్ మ్యాచ్ లో అంటే హాఫ్ టైం అయ్యింది. హాఫ్ టైం ఎగ్జాక్ట్లీ కాదు, 6 minutes జరిగాయి. బట్ 6 minutes అయిపోయిన తర్వాత వరుదిని పరిణయం is with 2 points, whereas ముత్తమందరం టీమ్ is with 6 points. కానీ ఇక్కడ ఇంకా గేమ్ ఎండ్ అవ్వలేదు. 10 minutes అన్నాం. సో ఫస్ట్ 6 minutes అయిపోయింది. కోడ్ చేంజ్ ప్లీజ్. కోడ్ చేంజ్. కబడ్డీ 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 కబడ్డీ. Only one. ఇప్పుడు మీరు కూతకి వెళ్ళాలి. కమ్ ఆన్.
ఎగరాలోయ్ గెలుపే నీ దవగా ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూర్పులాగా ఉదయించల సూర్యుడిలాగా ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిన వృక్షంలాగా ఓకే రవికృష్ణ అవుట్ 1 ఓకే లెట్స్ గో కబడ్డీ 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 నిప్పై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్ గెలుపే నీ దవగా ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూర్పు కాగా ఉదయించల సూర్యుడిలాగా ప్రతి ఓటమి పాఠం కాగా వి హావ్ లాస్ట్ 30 సెకండ్స్ కబడ్డీ 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 5 4 3 2 1 టైం ఓవర్ ఆహా ఈ ఆటలో కూడా తెలిసిపోయింది కదా మా ముద్దం అందరం ఫస్ట్ లెవెల్ కాదు సెకండ్ లెవెల్ రౌండ్ 1 కూడా గెలుచుకున్నారు 100 పాయింట్లు. లెవెల్ నెంబర్ 2 రౌండ్ నెంబర్ 1 లో ముద్దం అందరం గెలిచేసుకున్నారు 100 పాయింట్స్. కానీ ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 లో ఏం జరగబోతుంది? రౌండ్ నెంబర్ 2 లో ఏం లేదు సింపుల్ ఇప్పటివరకు అబ్బాయిలు ఆడారు కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు ఆడితే చూడడానికి ఇంకొంచెం బాగుంటుంది కాబట్టి రౌండ్ నెంబర్ 2 ఫర్ 100 పాయింట్స్ ఇటువైపు నుంచి 3 అమ్మాయిలు వస్తారు ఇటువైపు నుంచి 3 అమ్మాయిలు వస్తారు వాళ్ళకి మేము ఇస్తున్న టైం డ్యూరేషన్ 7 minutes అండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఆల్ సింపుల్ అగైన్ ఇందాక అబ్బాయిలు ఎలా ఆడారో సేమ్ డిట్టో అలాగే ఆడాలి. అంటే వర్ధని పర్ణి టీమ్ లో ఉన్న 3 అమ్మాయిలు ఖచ్చితంగా ఆడాలి. అండ్ ఇక్కడ నుంచి భావనారెడ్డి గారు, సునంద అండ్ శాండ్రా. ఓకే లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యు. సో ముందుగా టాస్ టైం ఎవరు కూతకెళ్తారు ఏ కోట్ అనేది హెడ్స్ టైల్స్ ఇటువైపు హెడ్స్ ఇటువైపు టైల్స్ లెట్స్ సీ. ఓకే హెడ్ సూపర్ కంగ్రాట్యులేషన్స్. వరుదిని పరిణమించి మీరు టాస్ గెలిచేశారు కాబట్టి కూతకెళ్తారా లేకపోతే వాళ్ళనే రమ్మంటారా? వాళ్ళు రావాలి. వాళ్ళు రావాలి. అండ్ ఏ కోట్ ఇదా అది ఆ కోట్ వెళ్ళిపోండి. Your time starts in 3 2 ఓకే కూతకి వెళ్ళిపోండి త్వరగా వెంటనే. సూపర్ కమాన్ ప్రియాంక కమాన్ ప్రియాంక కమాన్. టచ్ అవ్వలేదు. ఓకే నెక్స్ట్ ఇటువైపు నుంచి కూతకెళ్ళాలి. కమాన్ లెట్స్ గో. కబడ్డీ 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 సూరుమాట శత్రువుల్ని చెడుగుడాట రుద్రకాళి కదం తొక్కి కదులుతుంది రోయ్ శిఖరం వచ్చి మీద 10 seconds సుమంత కమాన్. రామ ఇంటికమ్మ మమతే నీ కొలువుగా మారిందమ్మా నువ్వు మా శక్తివమ్మ శంఖం పూరించమ్మ స్వాగం పడితలను తెగ నరుకమ్మ కదం తొక్కి కదులుతుంది రోయ్ శిఖరం వచ్చి మీద పడిన శక్తులన్నీ ఒక్కటైన ఓర్ర కంటి చూపు చాలు ఊపిరాడు. కబడ్డీ 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 సూరుమాట శత్రువుల్ని చెడుగుడాట రుద్రకాళి కదం తొక్కి కదులుతుంది రోయ్ శిఖరం వచ్చి మీద పడిన శక్తులన్నీ ఒక్కటైన ఓర కంటి చూపు చాలు మమతే నీ కొలువుగా మారిందమ్మా నువ్వు మా శక్తివమ్మ లోపలికి టచ్ చేసి వచ్చే కమాన్. లైన్ దాటినా అవుట్ లైన్ దాటినా అవుట్. చెడుగుడాట రుద్రకాళి కదం తొక్కి కదులుతుంది రోయ్ శిఖరం వచ్చి మీద పడిన శక్తులన్నీ ఒక్కటైన ఓర కంటి చూపు చాలు ఊపిరాగు రోయ్ ముద్దుల కావిలమ్మ రామ ఇంటికమ్మ మమతే నీ కొలువుగా మారిందమ్మా. కబడ్డీ
పరిణయం 2 points తో ఉంటే ముద్దమందారం టీమ్ 4 points తో లీడ్ లో ఉంది. వెరీ గుడ్. కానీ ఇంకా 3 minutes ఉంది. ఆ 3 minutes లో ఏమన్నా కావచ్చు గేమ్. కోచ్ చేంజ్ ప్లీజ్. కోచ్ చేంజ్. Your time starts 3, 2, 1 go. కబడ్డీ 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 సూరుమాట శత్రువుల్ని చెడుగుడాట రుద్రకాళి మీద పడిన శక్తులన్నీ ఒక్కటైన ఓరకంటి చూపు చాలు ఊపిరాగురోయ్ ముద్దుల జాబిలమ్మ రామా ఇంటికి నువ్వు మా శక్తివమ్మ శంఖం పూరించమ్మ స్వార్థం పడితలను తెగ నరుకమ్మ సూరుమాడ శత్రువుల్ని చెడుగుడాట రుద్రకాళి కదం తొక్కి కదులుతుంది రోయ్ శిఖరమొచ్చి సూపర్ వెరీ గుడ్. లెవెల్ 2 లో 2 రౌండ్స్ అయిపోయాయి అండ్ 2 రౌండ్స్ లో కూడా మా ముద్దమందారం గెలిచేసుకున్నారు 200 పాయింట్స్. సో ఇంతకు ముందు 80 అండ్ ఇప్పుడు 200. సో టోటల్ స్కోర్ 280 పాయింట్స్. ఇప్పటికి లెవెల్ నెంబర్ 3 లోని 200 పాయింట్స్ ఉన్నాయి. ఆ 200 పాయింట్స్ కూడా మీ సొంతం అయితే 220 విచ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్. ఎందుకంటే మేము అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పాం. అదేంటో మీకు స్కోర్స్ డిపెండ్ అవుతున్నాయి, ఖచ్చితంగా డిపెండ్ అవుతాయి దాని మీద. కాబట్టి అడ్వాంటేజ్ కోసం మనం వెయిట్ చేద్దాం. సో నెవర్ లూజ్ హోప్. లెవెల్ నెంబర్ 3 లో మనం ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ మనకి ఇప్పటికీ గట్టిగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే 20 పాయింట్స్ తో ఉన్నాం మనం. ఓకే అండ్ 280 పాయింట్స్ తో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి. ఏమైంది? ఇందాక లాస్ట్ హారికన్ పట్టేటప్పుడు బ్యాక్ పట్టేసింది. సో లిటిల్ బిట్ పెయిన్ అంటే వస్తుంది. హారిక కావాలని మీద కుట్ర పని అట్లాంటిదా? లేదు అలా ఏం లేదు. అన్ఫార్చునేట్లీ తన్ని లాస్ట్ పట్టే టైంలో నాకు తెలియకుండానే అది ఐ నో. అంటే నువ్వు చాలా పెయిన్ లో ఉండే అక్కడ అర్థమైంది. కానీ నీ పెయిన్ కి రిలీఫ్ గా ఐ హావ్ సంథింగ్. ఈ ఎక్స్పర్ట్ జండు బామ్ నువ్వు వాడితే యువర్ ఎక్స్పర్ట్ లైఫ్ స్టైల్ విల్ ఆల్సో చేంజ్. ఫర్ యువర్ రిలీఫ్ వి హావ్ దిస్ జండు బామ్ ఫర్ యూ.
లెవెల్ నెంబర్ 3 కి వెళ్లే ముందు ఇంకొంచెం ఫన్ కావాలి రవి, సంథింగ్ ఫన్. ఫన్ కావాలంటే మన దగ్గర ఆర్టిస్ట్ ఉన్నారు, ఎంటర్టైనింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, నువ్వు ఏ చెప్పినా చేసేస్తా. అంటే నువ్వు ఏమైనా కానీ అమ్మాయిలే పిలుస్తున్నావు కాబట్టి ఒక్కసారి ఒసే రాములమ్మని గుర్తు తెచ్చుకుందా. అది కూడా అమ్మాయిలే కదా ఒసే రాములమ్మ అంటే. అదే అబ్బాయిలు చేస్తే ఒసే రాములమ్మ పాట మీద అబ్బాయిలు డాన్సా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుండలు పెడదాము ఏదో వీళ్ళు, కానీ ఎవరిని పిలుస్తున్నావు ఇక్కడ నుంచి? ఇటువైపు నుంచి అఫ్ కోర్స్ మై బోత్ డార్లింగ్స్ రవికృష్ణ అండ్ ఆదర్శ్, అండ్ ఇటు పక్క నుంచి పవన్ సాయ్ అండ్ చిరబాబు. సో శ్రీరాములమ్మ అని అంటే అమ్మాయిలు గుర్తొస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేద్దామంటే అదే ఆ కడవ మీద కడవ విజయశాంతి గారు ఎలా పెట్టుకున్నారో మా అబ్బాయిలు పెట్టుకొని ఈ గ్రీన్ లైన్స్ మీద ఎలాగా అదే లైన్ మీద కుండలు పడకుండా నడుస్తారు అనేది చూద్దాం మరి. కుండలు ప్లీజ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, టీముకి ఏ మాటగా మాట చెప్పుకోవాలి. హీరోస్ ని అమ్మాయిలాగా చేయమంటే కష్టం, కానీ పవన్ సాయి కంటే కూడా రవి ఎంత బాగా చేస్తాడు అసలు మామూలుగా మధ్యలో ఒత్తుకున్నాడు కూడా. కానీ ఇక్కడ కొంచెం నాటి ఇంకొంచెం మాస్ పిల్లగాళ్ళనంటే వీళ్ళిద్దరు ఆదర్శ్ అండ్ కృష్ణ. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద. కానీ ఇప్పుడు మన అందరం కలిసి, మన అందరం 1 2 3 4 5 6 బాయ్స్ కలిసి హలో మంచి ఈరోజు చుడిదార్ వేసుకొచ్చారా? అయినా నువ్వు మారవే కొంత. సరే నేను అబ్బాయిని అనుకుందాం, వయ్యారం ఉందని తెలిసిపోయింది. అదే బయటికి పోయి పాన్ తీసుకురా పోరా. ఏంట్రా పాన్ తెచ్చేది? మీటా పాన్ తీసుకురా పో. నా ఈ అబ్బాయి పవన్ అమ్మాయి ఏ పోరా పోయి ఈడు. ఇది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ 6 అందమైన అబ్బాయిలు ఒక మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేస్తే ఉంటది. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ అబ్బాయి ఉండబోతున్నాడు. పాట ఏంటి? అవును, ఈ అబ్బాయి కొంచెం తేడా కాబట్టి మొదలెట్టది మంగ తయారు. ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు, ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు, ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు, ₹3 ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు, ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు, ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమేశాడు. పిల్లాని భావనిస్తావా తోలగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను, పిల్లాని భావనిస్తావా. సూపర్. సో శ్రీముఖి ఫైనల్ గా మనం 3rd లెవెల్ కి వచ్చేసాం. అండ్ 3rd లెవెల్ లో 200 పాయింట్స్. ఏం జరగబోతుందంటే చాలా భారీ సెటప్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ భారీ సెటప్ ని చూస్తే స్టంట్ కూడా భారీగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎస్, ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఇక్కడ నుంచి 5 మంది, యూ సెలెక్ట్ యువర్స్. కానీ అమ్మాయి మాత్రం ఒక ఖచ్చితంగా ఉండాలి. 1 గర్ల్. ఫస్ట్ కుండని ఒక్కరే పగల కొడతారు. అది ఎవరు పగల కొడతారో తెలియదు. సీక్వెన్స్ గా సెకండ్ ఇంకో అతను హెల్ప్ తీసుకొని, ఫస్ట్ అతను హెల్ప్ తీసుకొని సెకండ్ కుండ పగల కొట్టాడు. 3rd నుంచి ఇట్ ఇస్ ఓపెన్.
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, రూల్స్ ఆర్ సింపుల్. మరి 5 మెంబర్స్ ని మీరు చూస్ చేసుకునే ముందు టైం లిమిట్ కూడా చెప్పేస్తాం. 10 minutes టైం లిమిట్ ఉండబోతుంది మీకు. 10 minutes లో 5 points ఈజ్ యువర్ టార్గెట్. ఎవరైతే తొందరగా గుండెలు పగలగొడతారో వాళ్ళకి విన్నింగ్ అని చెప్తాం. ఇప్పుడు అడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్. ఫెంటాస్టిక్ 4 లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న టీమ్స్ కి సూపర్ అడ్వాంటేజ్ అని. ఆ అడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్ లో వర్ధనిపార్యం వర్సెస్ ముద్దమందారం టీమ్ లో ఎవరైతే గెలుస్తారో వుడ్ బి డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ది ఫైనల్ రౌండ్. గ్రాండ్ ఫినాలేకి డైరెక్ట్ ఎంట్రీ. కానీ ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే 3 versus 4 అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో. అక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ మీరు ఎవరైతే ఓడిపోతారో కంపీట్ అవుతారు అండ్ అక్కడ నుంచి విన్నర్ వుడ్ బి గోయింగ్ ఇన్ టు ది గ్రాండ్ ఫినాలే. ముందుగా ఇటువైపు నుంచి వర్ధనిపార్యం టీం ఎవరు రాబోతున్నారు? నేను, ఆదర్శ్, సుధీర్ భాయ్, ప్రవీణ్ భాయ్ అండ్ ప్రియాంక. ఓకే, అండ్ ప్రియాంక ఇక్కడ 5 members ఫిక్స్ అయిపోయారు. అండ్ ముద్దమందారం టీం నుంచి హరిత గారు 4 boys and 1 girl. ఖచ్చితంగా 4 బాయ్స్ రావాలి. యా, ఇంకా అమ్మాయి ఎవరు? పార్వతి. వావ్, సూపర్. Super. Okay. The game is all set. Level 3 starts in 3, 2, 1, go! Resgurrão, 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 resgurrão. Nammu ape mass action nimmarage not faction rasgurra. Resgurrão, 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 resgurrão.
కాదు ఇది నిజంగా బ్యాటిల్ ఆఫ్ ఎనర్జీ, బ్యాటిల్ ఆఫ్ స్ట్రెంత్ అంటారు కదా. ఎవరిలో ఎక్కువ ఉంది, ఎవరు ఆ థ్రెషోల్డ్ కంట్రోల్ చేసుకుంటారంటే ఇద్దరు ఆల్మోస్ట్ అట్ పార్ ఉండే. బట్ ఎందుకో లాస్ట్ కి రవి డార్లింగ్ అసలు హ్యాట్స్ ఆఫ్ టు వర్ధని పరిణయం టీమ్. సూపర్. మామూలు కాదు. అంటే 20 points తో మాత్రమే ఉన్నాము. గెలిచినా ఈ రౌండ్ గెలవకపోయినా మేము ఓడిపోతాం అన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఒక గేమ్ ని ఇంత సీరియస్ గా ఆడటం ఓన్లీ మా వరుదిని పరిణయం వల్లే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ రౌండ్ మీరు గెలిచిన ఈ ఎపిసోడ్ పరిస్థితి ఎలా ఉన్నా మీరు నిజంగా ముద్దమందారంటే ఎపిసోడ్ పాయింట్స్ వైజ్ గెలుచుకుంటే నిజంగా మీరు ఎంతో మంది హార్ట్స్ గెలుచుకున్నారు లాస్ట్ రౌండ్ లో. మీ కమిట్మెంట్ చూసి థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయిలు ఆడటం పక్కన పెట్టేస్తే అమ్మాయిలు కూడా తనుజ అటువైపు అండ్ ప్రియాంక నిజంగా ఒక్క మాట, లిటరలీ ప్రవీణ్ భాయ్ గానీ, సుధీర్ భాయ్ గానీ, ప్రియాంక గానీ, ఆదర్శ్ గానీ, నేను గానీ మా ఐదుగురులో ఒక్కళ్ళు ఇంకా నా వల్ల కాదు అన్నా సరే మేము ఏం చేయలేకపోయాం. లాస్ట్ మినిట్ వరకు ఆదర్శ్ గానీ ముగ్గురు లిటరలీ అమ్మాయి అయ్యండి, అమ్మాయి కింద 3-4 times పడిపోయింది, అయినా సరే స్టిల్ నేను ట్రై చేస్తానన్నా, వద్దన్నా, వదలొద్దన్నా, ప్లీజ్ అన్నా అంటుంది లిటరల్లీ. అయితే ఎక్స్పర్ట్స్ లెవెల్లో ట్రై చేసి ఎక్స్పర్ట్ లెవెల్లో మీరు ఆడారు కాబట్టి వాజ్లిన్ డీప్ రీస్టోర్డ్ లోషన్ ఫర్ బోత్ ద గర్ల్స్, నాట్ ఓన్లీ ఫర్ ద గర్ల్స్ బట్ అందరి టీమ్ అందరికి ఇంత సూపర్ గా ఆడి ఇంత సూపర్ గా మీ హ్యాండ్స్ ని యూజ్ చేస్తారు కాబట్టి ట్రై అయిపోయి ఉంటాయి కాబట్టి ఫర్ ఎక్స్ట్రా సాఫ్ట్ సిల్కీ స్మూత్ హ్యాండ్స్ వాజ్లిన్ డీప్ రీస్టోర్డ్ లోషన్. ఓకే, మరి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఫెంటాస్టిక్ 4 లో 3 లెవెల్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లెవెల్ లో స్కోర్స్ చూసుకుంటే 280 పాయింట్స్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అయిపోయారు ముద్దమందారం. కానీ ఓడిపోయిన వాళ్ళ జర్నీ తో సమాప్తం కాదు, ఇంకొక ఛాన్స్ ఉంది మీకు. ఎందుకంటే 3rd versus 4 అవుతుంది కాంపిటీషన్. అక్కడ గెలిచిన వాళ్ళతోని మళ్ళీ మీకు పోటీ ఉంటుంది. ఎవరు ఓడిపోలేదు, ప్రస్తుతానికి అందరూ గేమ్ లోనే ఉన్నారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abakakshmi.